తెలుగు పద్యాలు చదివేటప్పుడు ఆ పదాల అర్థం తెలుసుకోవడం ఒక ఎత్తైతే, దాని వెనకున్న ఆ రిథం, ఆ ఫ్లోని ఫీల్ అవ్వడం ఇంకో ఎత్తు కదూ. అసలు ఆ లయకు ప్రాణం పోసేదే ఛందస్సన్నమాట. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఛందస్సులో చాలా బేసిక్ కాని చాలా ముఖ్యమైన లఘువు గురించి మాట్లాడుకుందాం. దీన్ని అర్థం చేసుకుంటే పద్యం యొక్క హార్ట్ బీట్ను పట్టుకున్నట్టే. అయితే ఛందస్సు అనగానే అయ్యో నియమాలు, సూత్రాలు అని అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకంటే మనమిక్కడ నేర్చుకోబోయేది కేవలం గ్రామర్ కోసం కాదు. దాని వెనుక ఒక గొప్ప అనుభూతి ఉంది. ఆ అనుభూతేంటో చూద్దాం పదండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అసలు ఛందస్సు అనే మాటల్లోనే దాని అసలు మీనింగ్ దాగుంది. ఛందస్సు అంటే ఏంటో తెలుసా? సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. అంటే పద్యంలో ఆ లయని మనం కరెక్టుగా పట్టుకున్నప్పుడు మనకు కలిగే ఆ తృప్తి, ఆ ఆనందమే దీని అసలు లక్ష్యమన్నమాట. సో ఒకటి గుర్తుంచుకోవాలి, మనమిక్కడ మాట్లాడుకునేది కేవలం డ్రై గ్రామర్ రూల్స్ గురించి కాదు. ఒక కవి తన మనసులో ఫీలైన ఎమోషన్ని పద్యంలోకి ఎలా పెట్టాడో, ఆ ఫీల్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ రూల్స్ ఒక కీ లాంకివి, అంతే. సరే, అంతా బావుంది. కానీ అసలీ పద్యానికి లయ ఎలా వస్తుంది? దాని బేసిస్ ఏంటి? ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే మనం పద్యం నడకలో ఉన్న చాలా చిన్న కాని చాలా చాలా ముఖ్యమైన ఒక యూనిట్తో మొదలుపెట్టాలి. ఆ యూనిటే లఘువు. సింపుల్గా చెప్పాలంటే పద్యంలో చాలా తక్కువ టైంలో క్విక్గా పలికే అక్షరమన్నమాట. దాన్ని మనం ఈ ఐ సింబల్తో చూపిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ముందు ముందు దీన్ని చాలాసార్లు వాడతాం. ఓకే, లఘువు అంటే తక్కువ టైం అన్నాం కదా. మరి ఆ టైంని ఎలా కొలుస్తారు? దానికి వాడే మెజర్మెంటే మాత్ర. ఒక లఘువు అంటే సరిగ్గా ఒక్క మాత్రకాలం పడుతుందనమాట. మరి ఈ మాత్రకాలమంటే ఎంత? ఏమైనా సెకండ్లలో కొలుస్తారా? లేకపోతే దీన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా సింపుల్ టెక్నిక్ ఉందా? అవును, ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. మనం కన్నురెప్ప వేస్తాం కదా, దానికెంత టైం పడుతుంది? లేదా ఒక చిటికే వేయడానికి? బస్ అంతే టైం. ఒక లఘువుని పలకడానికి పట్టే సమయం కూడా సరిగ్గా అంతే. సింపుల్ కదా. రైట్, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. మన ముందు ఒక పదం లేదా పద్యం ఉన్నప్పుడు అందులో ఏ అక్షరం లఘువు అని ఎలా కనిపెట్టాలి? దీనికి ఒక 4 చాలా సింపుల్ రూల్స్ ఉన్నాయి. అవేంతో ఇప్పుడు చూసేద్దాం. మొదటి రూల్, దీర్ఘం లేని అచ్చులు అంటే ఆ, ఈ, ఊ లాంటివన్నీ లఘువులే. సింపుల్. ఇక రెండోది, ఈ షార్ట్ వవల్స్తో కలిసిన హల్లులు అంటే క, గి, తు ఇలాంటివన్నీ కూడా లఘువులే. ఇక మూడో రూల్, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు అంటే అక్కలో కా ఉంది కదా, అలాగే అమ్మలో మా ఇలాంటివి కూడా లఘువులే. ఫైనల్గా నాలుగోది, దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. ఉదాహరణకి సత్య అనే పదంలో త్యా ఉంది కదా, అది కూడా లఘువే. అంతే, ఈ 4 రూల్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న రూల్స్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో చెక్ చేద్దాం. చూడండి, అమల అనే పదం తీసుకుంటే అందులో ఆ అనేది షార్ట్ వావల్, సో అది లఘువు. కమలంలో కా ఉంది కదా, అది షార్ట్ కాన్సనెంట్, అది కూడా లఘువే. అలాగే అక్కలోని క ద్విత్వాక్షరం, సత్యలోని త్యా సంయుక్తాక్షరం, వీటికి దీర్ఘాలు లేవు కాబట్టి ఇవి కూడా లఘువులే. చూసారా ఎంత ఈజీనో? ఓకే, ఇప్పుడుదాకా మనం రూల్స్ అవి ఇవి అని టెక్నికల్గా మాట్లాడుకున్నాం. కానీ వీటన్నిటికీ మనం మొదట్లో చెప్పుకున్న ఆ ఆనందం అనే మాటకి సంబంధమేంటి? ఇప్పుడు ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. అసలు ఒక అక్షరం లఘువు అని గుర్తుపట్టటం వల్ల మనకొచ్చే లాభమేంటి? పద్యం చదివేటప్పుడు మన ఎక్స్పీరియన్స్ని ఇది ఎలా మారుస్తుంది? చూడండి, మనము లఘువులను గుర్తుపట్టగలిగితే ఆ పద్యం యొక్క రిథం మన చేతికి దొరుకుతుంది. ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాలి అనేది తెలుస్తుంది. దానివల్ల మన ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, కవి ఏ ఫీల్తో అయితే ఆ పద్యాన్ని రాశాడో అదే ఫీల్ని, అదే ఆనందాన్ని మనం కూడా పొందగలుగుతాం. అందుకే ఈ రూల్స్ని ఎప్పుడూ బట్టీ కొట్టాల్సిన లెక్కల్లా చూడొద్దు. ఇవి పదాల వెనక దాగున్న మ్యూజిక్ని వినడానికి, పద్యం యొక్క సోల్ని టచ్ చేయడానికి మన చేతికి దొరికిన కీస్, అంతే. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఛందస్సు అంటే కేవలం రూల్స్ సమాహారం కాదు. అది పద్యం ద్వారా వచ్చే ఆ ఆత్మానందాన్ని అందుకోవడానికి ఒక దారి చూపే అద్భుతమైన గైడ్ లాంటిది. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే చాలు,
తెలుగు పద్యాలను మనం చూసే దృక్కోణమే మారిపోతుంది. వాటిని ఇంకా లోతుగా ఆస్వాదించగలుగుతాం.